హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం డైలీ టిఫిన్స్ అయితే చేస్తుంటాం కదా, ఇడ్లీ కానీ, దోశ కానీ, బోండాలు కానీ, వడ కానీ, ఇంట్లో డైలీ టిఫిన్స్ చేస్తుంటాం. అలాగని చెప్పి డైలీ చట్నీ చేయాలంటే మనకు బోర్ కొడుతుంది కదా. ఇలా ఇన్స్టెంట్ ఫ్రీ మిక్స్ అనేది నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. మీకు డైలీ చట్నీ చేయాల్సిన పని అయితే ఉండదండి. ఈ ఫ్రీ మిక్స్ చేసుకున్నారంటే మీకు ఈజీ వేలో చట్నీ రెడీ అయిపోతుంది. ఒకసారి చూసేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మనం ఫ్రీ మిక్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే పెట్టుకున్నాను అనమాట. కొన్ని పల్లీలు అయితే వేసుకున్నానండి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇదిగో పక్కన ఉన్న పప్పులు, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది 1 మంత్ వరకు అలా స్టోరేజ్ ఉంటుంది కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను మీకు క్వాంటిటీ తక్కువ చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నప్పుడు సేమ్ ఇలానే చేసుకోండి. ఇది నాకు ఒక 3 టైమ్స్కి సరిపోతుందండి. మనకి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మిక్సీ జార్లో. సాల్ట్ వేసి ఇదిగో ఇవన్నీ మిక్సీ అయితే పట్టాలండి. మీకు ఈ చట్నీ కొంచెం ఎక్కువ నున్నగా కావాలంటే ఎక్కువ పట్టుకోండి, లేదు కొంచెం బరకగా ఉండాలనుకుంటే బరకగా అయినా పట్టుకోండి. నేనైతే ఎక్కువ నున్నగా పట్టనండి, నాకైతే కొంచెం బరకగానే ఉండాలన్నమాట. చూడండి, కొంచెం ఇది నేను ఇట్లా వేళ్ళతో అంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకైతే అలానే నచ్చుతుంది. సేమ్ అదే బాండీలోనే కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసాను. అలాగే ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక ఎండుమిర్చి అయితే తుంచి వేసాను అనమాట. మనము ఈ ఫ్రీ మిక్స్ అనేది ఈ ఆయిల్లో కొంచెం ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే ఏదైనా పచ్చి స్మెల్ ఉన్నా వెళ్ళిపోతుంది. మనకి ఇది ఎక్కువ స్టోరేజ్ ఉండేది కదా, ముందుగా తిరువాత పెట్టేస్తే మనకి బాగుంటుందన్నమాట. చూడండి, నేను మిక్సీ అయితే పట్టాను కదా, నేను కొంచెం బరకగా పట్టుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువసేపు నున్నగా ఆడించుకోండి. ఎందుకంటే చట్నీ మరీ పేస్ట్లా ఉంటుందని నేను ఆడిలేదండి, కొంచెం నున్నగా అయితే బరకగా ఆడించానండి. సారీ అండి, ఇంటి దగ్గర అంబులెన్స్ పోతుంటే కొంచెం వాయిస్ బ్రేక్ అయింది. చూడండి, ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అంటే ఫ్రై అంటే ఎక్కువ కాకుండా లైట్గా పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఆయిల్లో కొంచెం రెడ్గా రావాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చి స్మెల్ పోతుంది. ఇది నిల్వ ఉండేది కదండి, నిల్వ ఉండేది ఏదైనా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది మీరు దేంట్లోనైనా స్టోర్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిపోవాలండి. కాలేది తీసి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేశారంటే మీరు 3 డేస్కి ఇది స్మెల్ వచ్చేసి బూజు వచ్చేస్తుంది. నేను ముందుగా చెప్తున్నాను. చూడండి, మీరు ఇది స్టోర్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిపోవాలి. చూడండి, నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను మా వాడికి అయితే పెసరట్ వేసాను అనమాట. ఈరోజు చట్నీ చేయాలంటే ఇంకా అంత టైం లేదనుకోండి, జస్ట్ నేను మీకు వీడియో ఎలాగో షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి వీడియోలో పెట్టేశాను అనమాట. మీకు చూడండి, జస్ట్ నేను ఆ పౌడర్ అయితే కొంచెం వేసుకున్నాను, కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనకి ఆల్రెడీ కారం దీంట్లో సరిపోయి ఉంటుందండి, ఎండుమిర్చి వేసాం కదా, కారం చూసుకొని ఇంకా మనం వేసుకోవాలన్నమాట ఫస్ట్లోనే. ఇప్పుడు సాల్ట్ అన్నది మీ టేస్ట్కి దగ్గర చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, బాబుకి అయితే పెసరట్ వేసి చట్నీతో ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒకసారి ఫైనల్గా అడుగుతున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ మీ లైక్ నాకు బూస్టప్ అవుతుందన్నమాట. ప్లీజ్ దయచేసి లైక్ అయితే ఇవ్వండి.